రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు తెలంగాణ ఇండస్ట్రీస్, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. గత 22 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి తెలంగాణకు పెట్టుబడులు చాలా పెద్ద ఎత్తునే వస్తున్నాయి. అయితే గతంలో 10 ఏళ్లతో పోలిస్తే ఈ 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ శ్రీధర్ బాబు గారికి ఎందుకు వచ్చింది? తెలంగాణ దిశని గతంలో కేసీఆర్ మార్చారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చబోతుందా? మార్చిందా? కాంగ్రెస్ పాలనపై ఆయన ఒపీనియన్ ఏంటి? ఇలాంటి చాలా అంశాలు శ్రీధర్ బాబు గారితో మాట్లాడదాం. శ్రీధర్ బాబు గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం. మిమ్మల్ని ఇప్పుడు నేను రాష్ట్ర మంత్రిగా కాకుండా ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా క్వశ్చన్ అడుగుతాను, ఆ తర్వాత మంత్రిగా మాట్లాడదాం మనం. ఇప్పుడు తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, చాలా అట్రాక్టివ్ మేనిఫెస్టో ఇచ్చారు ప్రజలకి. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆ మేనిఫెస్టోతో దింపేశారు, అధికారంలోకి వచ్చారు. 22 నెలలు పూర్తవుతున్నాయి, 2 ఏళ్ళు దగ్గరికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? పాలన ఎలా ఉంది? ప్రభుత్వం ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొత్తం రాష్ట్ర ప్రజానికం అంతా కూడా 10 సంవత్సరాలు వేచి చూస్తూనే ఉంది. అదేవిధంగా రైతు సోదరులు ఇంకో పక్షాన, కార్మికులు, ఇలాంటి అన్ని వర్గాలు కూడా తమకు న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అని. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో కూడా ఇవాళ రేపో వారికి న్యాయం జరుగుతుందని వేచి చూస్తున్న వారికి తప్పకుండా మేనిఫెస్టో పరంగా మేము ఇవన్నిటిని కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉండి, మనము వీరందరికీ న్యాయం చేయాలనే ఒక అభిలాషతోనే మేనిఫెస్టో మేము ఈసారి 2023 సంవత్సరానికి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ముందర ఉంచాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇష్టాగోష్ఠిగా అవసరం ఉన్నా లేకున్నా అప్పులు చేసింది. మేము ప్రభుత్వం వచ్చినాక లెక్కలు చూస్తే అనుకోని కంటే ఎక్కువ రీతిలో అప్పులు కనబడ్డాయి. ఆ లెక్కలు వారివి, మా లెక్కలు మొదటి నుంచి అని మొదలు పెట్టలేము కదా. ఆనాడు ఉన్న విద్యార్థులు కానీ, ఆనాడు నిరుద్యోగ యువత కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఖాళీలను గుర్తించి వెంటనే దాన్ని భర్తీ చేయడానికి పూరాయించాం. మా ప్రధానమైన బాధ్యత అది. 22 నెలల కాలహయంలో 65,000 పైచిలుకు ఉద్యోగాలు రావటం అనేది అనేక సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న యువతకి అందులో మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో 50,000 గత ప్రభుత్వం ఇచ్చినవే. మేము వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకుంటుంది ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు వారు ఎందుకు చేయలేకపోయారు? జాబ్ క్యాలెండర్ ఫస్ట్ టైం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు కదా అధికారంలోకి వచ్చాక. మీరు ఆలోచన చేయండి కళ్యాణ్ గారు. ఈరోజు మేము రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టాం. దానికి తోడు కేటగరైజేషన్ అవుతా ఉంది. వీటన్నిటిని కూడా, ఎందుకంటే ఉన్నాయి చిక్కులు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా క్రోడీకరించి చేయాల్సిన అవసరం ఉంటుంది. అవును. ఓ పక్షాన కేటగరైజేషన్ చేసి కేటగరైజేషన్ అంశం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వకుంటే పాత అంశాలతోనే ఆ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన మాట, మేము చేసిన చట్టాలు అన్నీ కూడా అర్థం కాకుండా ఉంటాయి. సో వీటన్నిటి విషయంలో ఒకటి తర్వాత ఒకటి చేసే క్రమంలో ఉన్నాం, కానీ ఏం చేయటం లేదు అనేది చాలా బాధాకరం. అంటే శ్రీధర్ బాబు గారు, ఆ అవకాశం మీరే ఇచ్చారని అంట. ఎందుకంటే మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, మీరేం 5 ఏళ్లలో 6 గ్యారెంటీలు అనలేదు. 100 రోజులు కాదు, ఇప్పుడు 22 నెలలకు వచ్చింది, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఈరోజు మన సంబంధించిన రాబడి ఏ విధంగా ఉంది, ఖర్చు ఏ విధంగా ఉంది, అవును, వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది వచ్చిన నెల రోజుల లోపలనే. ఈ వ్యవస్థ రావడానికి కారణం గత ప్రభుత్వం చేసిన అనాలోచితమైన కార్యక్రమాలు అని చెప్పి ఈరోజు మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే ఒక కార్యాచరణ తీసుకున్నామని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళలాగా ఇతరులాగా మేము వాగ్దానాలు ఇచ్చి వెనుకకు పోలేదు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మా బాధ్యత 6 గ్యారెంటీలకు సంబంధించిన అన్ని పూరించే బాధ్యత తీసుకున్నాం, తప్పకుండా తీరుస్తాం, దానికి వెనుకపోయేది లేదు. అంటే ఆర్థిక భారం ఖచ్చితంగా, అప్పుల భారం మీద చాలా ఇబ్బందిగానే కనిపిస్తుంది. మీరు కూడా 2,20,000 కోట్లు 22 నెలల్లో, అంటే నెలకు 10,000 కోట్లు అప్పు చేశారు. వారు తీసుకున్న అప్పులపై ప్రతి నెల ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు వడ్డీ కూడా కట్టాలి. వడ్డీ కట్టాలి. దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల వరకు, అంటే కరెక్ట్ ప్రిసైజ్ నెంబర్తో పాటు చెప్తా ఉన్నాం.
6,700 ఎంతో ఉంది. దీన్ని ఏ ఖర్చు చేయకుండా కేవలం అప్పుడు చేసిన అప్పు పైన మిత్తి తప్పదు. వడ్డీ, అవును, అంటే ఇదే 7,000 కోట్లు పోతా ఉంది. రాబడికి సంబంధించి ఎవరిపైన ట్యాక్స్ లేదు ఇప్పటి వరకు. లేదు. ఎలక్ట్రిసిటీ ధరలు పెంచలే, ఒక మద్యం ఛార్జీలు పెంచలే, మద్యం రేట్లు మాత్రం పెంచారు. ట్యాక్స్లే ఎలక్ట్రిసిటీ ట్యాక్సులు పెంచలే, ఆర్టీసీ ధరలు పెంచలే. ఏది కూడా సామాన్య ప్రజానీకానిపై భారం పడే కార్యక్రమం చేయనప్పుడు ఉన్న వనరులను సవరణలను పెట్టుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీరు అని ప్రజలు కూడా గుర్తిస్తా ఉన్నారు. నిన్న మొన్న మా రిపోర్టర్స్ చెప్తున్నారు సెక్రటరియట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి సందర్శకులను అనుమతించట్లేదంట. సెక్రటరియట్లో సెకండ్ ఫ్లోర్కే లోపలికి వచ్చిన వాళ్ళని కూడా. ఎందుకు ఏంటి అని చెక్ చేస్తే అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఉంటారు. క్యూ కడుతున్నారట బిల్స్ కోసం, పాత పెండింగ్ బిల్స్ కోసం. ఒక పాత పెండింగ్ బిల్స్కు సంబంధించిన అంశం చాలా పెద్ద సమస్య, అది కాదంటలేం. వారు గత ప్రభుత్వం చేసింది 61 సంవత్సరాలు పెంచింది, 3 సంవత్సరాల పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా. అవును, ఆ ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు అని ఆ రోజు 61 సంవత్సరాలకు చేసిండ్రు. 3 సంవత్సరాలు వారికి. దాని తర్వాత 61 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళు మేము రాగానే, మా ప్రభుత్వం రాగానే వారందరూ రిటైర్ అయి కూర్చొని అవును, రాజకీయంగా ఏదో రచ్చ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కాంట్రాక్టర్లను పంపించి ఇతర ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన మిత్రులు పంపించడం, ధర్నా చేసే కార్యక్రమం చేసి దాని మీడియా ద్వారా సత్యదూరమైన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. రావాల్సిన పెండింగ్ బిల్స్ కానీ ఇవ్వడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని వారు డిప్యూటీ సీఎం యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఎన్నికల ముందు కూడా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు కూడా నాతో మాట్లాడి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మేము 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన వాళ్ళం, మాకు ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తెలియదా, దుబారా ఖర్చు కేసీఆర్ చేస్తున్నాడు, అది తగ్గించుకుంటే సరిపోతుంది, ఇలాంటి మాటలు చెప్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక 22 నెలలు గడిచిపోయాయి, ఇంకా ఈ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు గాడిన పడుతుందంటే ఏం చెప్తారు? ఎందుకంటే 2 రీజన్స్. ఒకటి, మీ రెవెన్యూ తగ్గిపోయింది కంపారిటివ్లీ లాస్ట్ 10 ఇయర్స్. ఇప్పుడు 22 నెలల నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు తెలుసు ఆర్థిక మాంద్యం ఉంది, క్రైసిస్ ఉంది, తగ్గిపోయింది. పన్నులు పెంచట్లేదు, ఒక మద్యం ధరలు ఒక్కటి పెంచారు కానీ ఇంకేం పెంచలేదు మీరు. 2, జిఎస్టీ మేజర్ ఇన్కమ్, అది రాష్ట్రాలకు కూడా కేంద్రానికి కూడా, అది కూడా తగ్గించారు ఇప్పుడు మోడీ గారు. దాని ఎఫెక్ట్ కూడా ఉండబోతుంది. ఎలా నడుపుతారు? డెఫినెట్లీ మంచి క్వశ్చన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆదాయ వనరులు పెంచాలా, ప్లస్ ఒక డిసిప్లిన్ తీసుకురావాలి వెల్ఫేర్. దాంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము, ట్యాక్స్ పేయర్ మనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి వెళ్ళాలి. ఇవన్నిటి విషయంలో కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఒక పక్షాన ఆదాయ వనరులు పెంచుతూ, ఇంకోటి వచ్చిన ఆదాయాన్ని సరి అయిన విధంలో ఖర్చు చేయటం అనేది కూడా ముఖ్యం. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దిస్ ఇస్ ఛాలెంజింగ్ టైం ఫర్ us. అంటే నేను అంటున్న క్వశ్చన్ ఏంటంటే శ్రీధర్బాబు గారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు 22 నెలల్లో వీళ్ళు ఏం చేయట్లేదు, ఇంకేం రావట్లేదు, మాకు రైతు భరోసా రావట్లేదు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు, తర్వాత ఆటో డ్రైవర్లకు 12,000 అన్నారు, నష్టపోతే అవి రావట్లేదు. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏమో పెద్ద చిట్టా ఉంది. రైతు భరోసా ఇస్తా ఉన్నాం, 15,000 అన్నారు, 12,000కు తెచ్చారు. అది ఒకటి తర్వాత ఒకటి కొద్దిగా పెంచే కార్యక్రమం భాగంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, పేదవాడికి సంబంధించిన అంశం. అవును, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు చేస్తూ ఉన్నాం. పేదవాడికి సంబంధించి ఈరోజు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. దానికి తోడు రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలం పాటు ఇవ్వకుంటే ఈరోజు తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, వారు 3 ఎకరాల భూమి అన్నారు ఎస్సీ ఎస్టీలకు, మర్చిపోయిన 10 సంవత్సరాలు. ఈ నిరుద్యోగ యువతకు ఏమన్నారు? ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. మీరు కూడా నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి మేము ప్రధానంగా వీటన్నిటిని కూడా ఆలోచన కూడా చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నా శ్రీధర్బాబు గారు అంటే, ఎవరైనా ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ కానీ మీరు కానీ, ముందు అసలు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, రాష్ట్రం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టి కేవలం తాయిలాలు ఇద్దాం, ఓట్లు దండుకుందాం, తర్వాత వీలైతే ఇద్దాం, లేదంటే లేదు, ఈ కాన్సెప్ట్లో పోతున్నట్టుగా అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదు? నో రాజకీయ పార్టీలు చాలా చోట్ల ఒక సందర్భంలో మేము ఈ ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించి చెప్తాం. రాష్ట్రం సాధించింది ఎందుకు? రాష్ట్రం సాధించిన వారు వేచి చూస్తున్న తరుణంలో మా వైపు చూస్తూ ఉండే ప్రజలు, ఉద్యోగాలు కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు కావాలి, నియామకాలు జరగాలి, నిధులు రావాలి అనే అంశం విషయంలో ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమం. వారు
ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే రాష్ట్రం సాధించడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించారు, వారు పోరాటం చేశారు, ఉద్యమాలు చేశారు. 10 సంవత్సరాల పాటు వారు ఒక్కటైనా కళ సాధించలేకపోతే వారికి మేమున్నాము, ఇబ్బంది అయినా కానీ తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పాల్సిన ధర్మం బాధ్యత భాగంలోని ఇవన్నీ చేపిస్తాం. మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా పురాయించే కార్యక్రమం చేస్తాం. అంటే వాళ్ళ నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే మీకు పాలన చేత కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కాదు. ఎందుకంటే రీజన్ కూడా చెప్తున్నారు వాళ్ళు. ఇందులో అన్ని కొత్త ముఖాలు ఉన్నాయి, కొత్తగా మంత్రులు అయ్యారు, అధికారంలోకి వచ్చారు, ఎలా పాలించాలో తెలియట్లేదు, అధికారులను ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. ఒక శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లాంటి కొంతమంది మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కొత్తగా వచ్చారు, వాళ్ళకి తెలియట్లేదు అనే దానికి ఏం చెప్తారు? ఇది తప్పండి. 2014 ఎందుకంటే ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మొన్న చాలా పేపర్లో మీరు కూడా చూస్తుంటారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మంత్రిని అది కాదండి అలా చేయలేము, అది కుదరదు, మీకు తెలియదు, అది నేను చెప్పింది వినండి అని నేరుగా అన్నట్టు ఒక కొత్త మంత్రిని 2014లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినప్పుడు ఎవరండి అనుభవజ్ఞులు? దానిలో కేసీఆర్ గారు అనుభవజ్ఞుడు కదా, కేసీఆర్ హరీష్ రావు అనుభవజ్ఞుడు. అప్పటికే హరీష్ రావు గారు కూడా మీ క్యాబినెట్ లో, కాంగ్రెస్ మా ప్రభుత్వం క్యాబినెట్ లోనే ఉండే. అవును, ఒక్కరో ఇద్దరు ముగ్గురు తప్ప వారి దగ్గర కూడా ఎవరు ఎక్కువ మంది మరి చాలా సంవత్సరాలు పనిచేసిన వారు కాదు. అవును. అండ్ రెండోది మా మంత్రివర్గంలో కూడా అందరూ కూడా అనుభవజ్ఞులే. అంటే దాని రాజకీయ ఇంపాక్ట్ ప్రస్థానంలో వారు అనుభవజ్ఞులే. ఈరోజు గవర్నెన్స్ లెవెల్తో వచ్చే వరకు పాలసీ విధానం ఏ విధంగా చేయాలనేది అందరు తెలిసిన వారే. ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన సందర్భంలో ఈరోజు పబ్లిక్ సర్వెంట్స్ చేయాలి, ఈరోజు అధికారులు చేయాల్సిన వారి సలహా సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమం ఎవరైనా చేస్తూ ఉన్నారు, చేసుకుపోతారు. క్రిటిసిజం చేయాలని చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. కానీ ఈరోజు గతంలో రేవంత్ రెడ్డి గారి డైలాగ్ ఇది, అక్కడ ఆ పార్టీ మారిన వాళ్ళు ఎవరు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, ఇలాంటి డైలాగులు గతంలో 10-15 మంది పార్టీ మారినప్పుడు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు అన్న మాటలు. అది ఎందుకు అంటే చెప్పడానికి, అలా అనడానికి వచ్చిన మీ వైఖరి పార్టీలో చేర్చుకోవడానికి ఎందుకు రాలేదు? 10 మంది వచ్చి చేరితే వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు, అక్కడ నానా గొడవలు కాంగ్రెస్ పార్టీలో. మీ జిల్లా జీవన్ రెడ్డి గారు అయితే రోజు అసంతృప్తి గలమే అక్కడ. ఇప్పుడు వారు పార్టీలో జాయిన్ అయినారా లేదా అనే అంశం స్పీకర్ గారి ముందర నడుస్తూ ఉంది. వాళ్ళు ఆ కండువా కప్పుకొని కాంగ్రెస్ అంటున్నారు, ఇటు వచ్చి బీఆర్ఎస్ అంటున్నారు. వాళ్ళు కూడా రెండు డ్యూయల్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు డ్యూయల్ గేమ్ ఆడతలేరు. ఎమ్మెల్యేలు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు కలుస్తూ ఉంటారు. వారి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాలు మాకు కూడా రావాలి, చేయాలని కలిసిన తరుణంలో అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు పోయినారు ముఖ్యమంత్రి దగ్గర కానీ కోపంతోనో దేంతోనో ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోయారని చెప్పుకునే స్థాయికి వారు దిగజారిపోయారు. దానం నాగేందర్ పార్టీ మారలేదా? ఇది రేపొద్దున స్పీకర్ గారు ఎంపీగా పోటీ చేశాడు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయనకు ఉన్న భేదాభిప్రాయమో ఆయనకున్న ఏదో రేపొద్దున నడుస్తా ఉంది. ట్రిబ్యునల్ ముందు నడుస్తా ఉంది, తేలుతుంది. కానీ ఎందుకు వచ్చింది అవసరం కాంగ్రెస్ పార్టీకి? వేరే వాళ్ళ మద్దతు మీకేమో అవసరమైంది అనేది. ఎవరైనా వచ్చి మీరు బాగా చేస్తా ఉన్నారు, మీరు చెయ్యండి, పార్టీ మారకుండా కూడా మీరు చేసే మంచి పథకం, మీరు చేసే మంచి ఆలోచనను తప్పకుండా మేము ప్రోద్బలం చేస్తామనేది ప్రజాస్వామికమైన స్పిరిట్. పార్టీ ఫిరాయింపుల మీద మీరేమనుకుంటారు? శ్రీధర్ బాబుగా ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా చెప్పండి, దీన్ని సమర్థిస్తారా? యాంటీ డిఫెక్షన్ లా ఏ స్పిరిట్తోనైతే ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారో దాన్ని కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పార్టీకి సంబంధించిన అంశం విషయంలో ఒక స్పష్టమైన చట్టం రావాల్సిందే. వచ్చిన తర్వాతనే ఇవన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. అవును. గతంలో శ్రీపాదరావు గారు స్పీకర్గా పనిచేశారు. అప్పుడు చట్టసభలు చూశారు మీరు. అప్పుడు ఒక యువకుడిగా ఉండుంటారు, స్టూడెంట్గా చూసుంటారు చట్టసభల్ని, శాసనసభని. ఇప్పుడు మీరే శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభను నడిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే రాజకీయాల్లోకి మీరు అనుకోకుండా వచ్చారా? శ్రీపాదరావు ఆదర్శంగా వచ్చారా అంటే ఏం చెప్తారు? రాజకీయంలోకి అయితే మేము అనుకోకుండానే వచ్చామండి. ఓ దుర్ఘటన, అవును, ఆ దుర్ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా వారితో పాటు కిందున్న మా నాన్నగారి అభిమానులు, శ్రేయోభిలాషులు, నా నియోజకవర్గానికి సంబంధించిన వారి మిత్రులు, పార్టీ యంత్రాంగం అంతా కూడా
తప్పకుండా రాజకీయాలకు రావాలని మా కుటుంబాన్ని, ప్రత్యేకంగా మా అమ్మగారిని కోరటం జరిగింది. అవును. చాలా తర్జన తర్వాత ఆనాడు ఉన్న మా రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా, దాని తదుపరి నాన్నగారి మిత్రులు చాలామంది కూడా వారు రాజకీయంలోకి రావాలి, నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకుపోవాలని చెప్పటం, ఆనాడు మేము రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది 99 సంవత్సరంలో. 26 సంవత్సరాలు చూస్తుండగానే దీర్ఘకాలం. అవును. 5 మార్లు శాసనసభ్యునిగా గెలిచిన మా ప్రజలందరి అభిమానంతో, ఆశీస్సులతో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఏదో ఒక మంచి పని చేయాలనే ఒక ఉత్సాహం ఎప్పుడు కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇలా శ్రీధర్ బాబు అవుతాడని ఊహించారా రోజు మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడి కొడుకుగా ఆ కంపారిజన్లో ఎప్పుడు కూడా, ఈరోజు కూడా మా గ్రామాల్లోకి వెళ్తే అయ్యి మీ నాన్నగారు బాగా చేసేవారు అవును అని కంపారిజన్తో ఎప్పుడు కూడా భయంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్. సో మొదటిసారి ఎన్నికైన తర్వాత రెండోసారి ఎన్నిక వచ్చినప్పుడు ప్రొఫెషన్లో కూడా పాలిటిక్స్లో కూడా అనేకంగా తెలుసుకొని ఆ విధంగా నడుచుకునే కార్యక్రమం అవును. అనేక సందర్భాల్లో అవకాశాలు వచ్చినాయి, ముందుకెళ్ళినాం. అదేవిధంగా కేంద్ర నాయకత్వం కూడా ఆశీస్సులు పలికింది, ముందుకెళ్ళినాం. కానీ ఏది ఆశించలేదండి నేను ఈ రోజు వరకు కూడా. అవును. మంచి చేస్తే మంచి జరుగుతుంది, ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుందని నేను డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ ఫేట్. ఏం కావాలనుకున్నారు శ్రీధర్ బాబు గారు? నేను న్యాయవాదిగా స్థిరపడదాను. ఎల్ఎల్బి కూడా చేశారు మీరు? నేను ఎల్ఎల్బి చేసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాను. మొదలుపెట్టిన కొన్ని సంవత్సరాల తర్వాతనే అవును ఈ విధంగా రాజకీయంలోకి రావటం జరిగింది. సో న్యాయవాదిగా స్థిరపడేవాడిని. అనుకున్నారా అసలు రాజకీయాల్లోకి రాకపోతే బాగుండేదని ఎప్పుడైనా? చాలా సందర్భాల్లో ఆడుకునేవాడిని, చాలా సందర్భాలు. ఎలాంటి సిచ్యువేషన్లు అనిపించింది అలా? కొన్ని సందర్భాల్లో మనము చాలా మొదటిసారి వచ్చినప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలని చాలా ప్రయత్నం చేసినాం. అవును. కానీ ఆ పోటీ రాజకీయ ప్రపంచంలో తెలుసో తెలియకో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అవును. అప్పుడు బాధపడేవాడిని. ఎలక్షన్ ఇయరింగ్లో ప్రత్యేకించి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ 4 రోజుల పాటు అందరూ అనుకుంటారు, ఎవరికైనా, నాకే కాదు, కరెక్ట్, ఎలక్షన్లో నిలబడ్డ ప్రతి వ్యక్తికి ఆ 4 రోజులు మాత్రం వారు కూడా అనుకుంటారు ఎందుకు నన్ను నిలబడుతున్నామని. అవును. దానికి తోడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సమాజానికి మేలు చేస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. 10 మందికి మేలు జరిగారు, బాగా చేస్తున్నాం అంటే చాలా సంతోషం కలుగుతుంది. కానీ వ్యక్తిగత ప్రయోజనాలు వచ్చినప్పుడు కొంతమందికి 10 పనులు చేసి ఒక పని చేయనప్పుడు దూషించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు వచ్చాం రాజకీయంలో. కానీ అనేక సందర్భాల్లో కూడా ఈ విధంగా అయింది. మనం నమ్ముకున్న వాళ్ళు నమ్ముకొని ముందుకు నడిచి పోతా ఉన్న సందర్భంలో మనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా అనుకుంటాను ఎందుకు వచ్చాం రాజకీయంలోకి. ఫస్ట్ టైం అయితే ప్యూర్లీ మా నాన్నగారి పేరెట్టి గెలిచాను. అభిమానులు నన్ను గెలిపించారు, వారి పేరు పరంగా నా పరంగా నిలబడి గెలిపించారు. సెకండ్ టైం గెలిచినప్పుడు డెఫినెట్లీ నాకు సాటిస్ఫాక్షన్, సంతోషం కూడా కలిగింది. దాని తదుపరి అనేక సందర్భాల్లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కూడా నేను పర్సనల్ లెవెల్లో కూడా, ఎందుకంటే నాకు చాలా దగ్గరగా ఉంటుండేవాడు కనుక అతనితో నేను పోరాటేవాడిని. ఎందుకంటే ఈరోజు 2వ మారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి, అదేవిధంగా 2వ మారు ఎమ్మెల్యేగా ఉండి, తన వెంట నేను వారి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని 2-3 మార్లు కూడా విప్ ఇచ్చినట్టున్నారు కదా. అప్పుడు విప్ ఇచ్చారు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. దానికి అకామిడేట్ చేయడానికే ఇచ్చింది, అది మంత్రి ఇవ్వలేకపోయినందుకు. అది కూడా వారు చెప్పడం జరిగింది. సో 3వ మారు గెలిచిన తర్వాత అవకాశం దొరికింది. అప్పుడు కూడా సంతోషపడ్డాను, ఎందుకంటే మా నాన్నగారు మంత్రి కాలేకపోయారు. అవును, స్పీకర్ అయ్యారు కానీ మంత్రి కాలేదు. స్పీకర్గా ఆ రోజు వారు ఎన్నిక కావటం జరిగింది. సో మా నాన్నగారికి ఆ రోజు మంత్రి కావాలనుకున్నాను, నేను మంత్రి అయినా ఆ రోజు సంతోషంగా ఉండాను. శ్రీధర్ బాబు గారు, అంటే మీ నియోజకవర్గం విషయానికి వస్తే మీరు కొంచెం క్లాస్ పొలిటీషియన్గా మీకు ఒక ఇమేజ్ ఉంది. మీరైనా శ్రీపాదరావు గారు కూడా ఐ థింక్ ఒక్కసారి ఓడిపోయారు, ఇద్దరు. మీరు ఒక్కసారి ఓడిపోయారు, శ్రీపాదరావు గారు కూడా ఒకేసారి ఈ రాజకీయ జీవితం మొత్తంలో. అక్కడ మీ అపోజిషన్ అభ్యర్థి కొంచెం మాస్ లీడర్గా, లేకుంటే రకరకాల విమర్శలు మీపై చేస్తుంటారు, మీరు ఎప్పుడు పెద్దగా రియాక్ట్ గారు.
ఎందుకు అంటే పుట్టమధు విషయంలో మీరు ఎప్పుడు రియాక్ట్ కాగానే ఏం చూడలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నప్పుడు ఇలాంటి అన్నిటిని కూడా పట్టించుకుంటే మన కాన్సన్ట్రేషన్ డివేట్ అవుతుంది. అంటే జనరల్ గా రాజకీయాల్లో General గా కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు కదా, మీరు అసలు ఎప్పుడు మాట్లాడారు ఆయన ఎంత టార్గెట్ చేస్తున్నా ఏంటి అంటే అదేమన్నా స్ట్రాటజీగా పెట్టుకున్నారా? అంటే రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకుండా కేసీఆర్ ఉన్నట్టు అలా ఏమన్నా పెట్టుకున్నారా? ఏం లేదండి, ఎందుకంటే నేను అట్లాంటి వారి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఒక నిర్ణయం తీసుకున్నాను అంతే. అంటే వాస్తవానికి పుట్టమధు కూడా మీ అంచరుడా కార్యకర్త, వాస్తవానికి జడ్పీటీసీ ఏదో ఉన్నట్టున్నారు కదా మీరు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా. అవునండి, అవును. ఎందుకు అంత అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మీరు చాలా సన్నిహితంగానే ఉండేవారు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది మీ మధ్య? అంతే రాజకీయ గ్యాప్ అయినా ఇంకేమన్నా? మా రాజకీయ గ్యాప్ ఉంటుంది, వారు ఎదుగుదామని వారు ఆలోచన PRP-లోకి ఆ తర్వాత ఎదగడానికి కూడా వారు కాకుండా ఇంకోరు ఎదుగుతారు. సో నేను బ్రాడ్గా వెళ్తాను తప్ప ఈ రోజు కూడా బ్రాడ్గా వెళ్తాను, చిల్లరగా మాట్లాడాను. నాతో మీ మంత్రి వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ కూడా అదే అంటారు, మా సార్ అసలు పట్టించుకోరు, ఏం మాట్లాడరు ఆయన గురించి, ఆయన ఏది పడుతుంది అంటుంటాడు, మాకు బాధేస్తుంది, ఇలాంటి డైలాగ్స్ వాళ్ళకు కూడా బాధ వేస్తూ ఉంటది పాపం వాళ్ళ నాయకుల్ని. అదే మీరు రియాక్ట్ కావాలని కోరుతా ఉన్న సందర్భాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. మనం వచ్చింది రాజకీయంలోకి వచ్చింది ఏదో మంచి చేద్దామని వచ్చాం, ఈ విధమైన దూషణలు చేసి వ్యక్తిగత దూషణలు చేసి లబ్ధి పొందాలి అనే పిచ్చి మాటలకి ఆలోచనకు తావు ఇవ్వద్దని కూడా చెప్తాం. మంతని కొంత ఇంటీరియర్ నియోజకవర్గంగానే చూడాలి, దాన్ని కొంచెం బ్యాక్వర్డ్ నియోజకవర్గంగానే. అక్కడ రెండు ఇప్పుడు సిబిఐ తెలంగాణకు ఎంటర్ అయింది, రెండు మీ నియోజకవర్గమే. ఒకటి కాళేశ్వరం కేసు, రెండోది వామన్ రావు దంపతుల హత్య కేసు. అది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇలాంటి హత్యా రాజకీయాలు, దాన్ని మీరు ఆల్రెడీ పుట్టమధు చుట్టూ వచ్చింది విమర్శ. అయితే అలా వాస్తవం ఏంటి సిబిఐ విచారణలో తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ ఎందుకు అంత రాజకీయాలు అలా మార్చారు అక్కడ? కారకులు ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకప్పుడు సరస్వతి కేంద్రంగా ఉండే, అవును, చదువులో నిలయంగా ఉండే, తర్వాత రౌడీయిజం గుండాయిజం పెంచే ప్రయత్నంలో మరి ఇసుక మాఫియా అవన్నిటిని కూడా పెంచే కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి నడిచిన తరుణంలో కూడా ఇవన్నీ కూడా సంఘటనలు జరిగినాయి. నేను ఈ రోజు వరకు కూడా ఎవరి పరంగా వ్యక్తిగతంగా నేను చెప్పలే. మర్డర్ ఏ విధంగా అతి క్రూరంగా అతి భయంకరంగా మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు పైన జరిగితే వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరగలేదు. మేము అడిగాం న్యాయం జరగాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని. సరే, వారి తండ్రి సీరియస్గా పోరాటం చేసి న్యాయస్థానంలో వారు సిబిఐ ఎంక్వైరీ, సుప్రీంకోర్టు నుంచి వచ్చి, నేను ఎవరు పేరు తీయలే, కానీ అసలు నిజంగా హత్యకు ప్రేరేపణ చేసింది ఎవరు అని బయటికి రావాల్సింది కదా. ఆనాడున్న ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు దాన్ని ఎందుకు లైట్ తీసుకున్నారు? అసలు సిసలైన వారు బయటికి రావాలని చెప్పాం, కానీ ఎవరు పేరు తీయలేని, పేరు తీయలేదు, కానీ వార్తల్లో ఉంది, చర్చల్లో ఉంది లేండి పేరు. అది ఎవరైతే వారు ఖచ్చితంగా రావాల్సిందండి. జరుగుతుందా సిబిఐ విచారణలో వస్తుంది? రావాలని ఆశిస్తా ఉన్నాం. కాళేశ్వరం కమిషన్ విషయానికి వద్దాం. మీరు కమిషన్ చేశారు, దాదాపు ఏడాదిన్నరగా అది పనిచేసింది, రిపోర్ట్ ఇచ్చింది, 665 పేజీలు, అసెంబ్లీలో చర్చించారు. చివరికి దాని మీద ఏదో చర్యలు తీసుకుంటారు, లేకుంటే మీరు ఏదో విచారణ చేస్తారు అనుకుంటే సిబిఐ చేతిలో పెట్టారు. అదేదో ముందే చేయొచ్చు కదా. ఇది ప్రజల ముందట పెట్టాలా? ఈరోజు అసెంబ్లీలో పెట్టి అందరి సమాలోచనలు చేసిన తర్వాత సిబిఐకి ఇవ్వటం. అదే ప్రభుత్వానికి సంబంధించిన మేము ఏదైనా దర్యాప్తు సంస్థ ద్వారా ఆ విధంగా చేస్తే రాజకీయ కక్ష సాధింపాయని వారు. అంటే ఇప్పుడు బీజేపీ ఈ రోజు స్పష్టంగా సిబిఐ అంటే సిబిఐ బీజేపీకి, మీరు రాష్ట్రంలో ఉన్న సంస్థలు మీ అయినప్పుడు కేంద్రంలో ఉంటే బీజేపీకి అవుతాయి కాదు, ఆ విధమైన ఆలోచన చేయొద్దు. స్పష్టంగా కరెక్ట్గా ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే ఉద్దేశంతో సిబిఐ మీద అంత నమ్మకం ఉందా శ్రీధర్ బాబు గారు మీకు? నమ్మకం. రాహుల్ గాంధీ గారే సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అవి అని చెప్పారు, ఆయన వర్డ్. డెఫినెట్లీ అంటే బీఆర్ఎస్ ఎలిమినేట్ చేయడానికి సిబిఐని వాడుతున్నారు. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆనాడు జరిగిన అనేక సంఘటనలకు సంబంధించి. ఈరోజు అందరూ కోరిన పిదప ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయానికి అనుగుణంగా పోవటం జరిగింది. అందుకోసమే చెప్తా ఉన్నాం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయం ప్రజాప్రతినిధులతో వస్తుంది కనుక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకొనే ఈరోజు ఆ ఎంక్వైరీ, ఆ విధమైన ఇన్వెస్టిగేషన్కు మేము అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు తెలియజేయటం జరిగింది.
ఈరోజు స్పష్టంగా మంచి జరగాల, కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే అభిప్రాయంతోనే వారు ఇవ్వటం జరిగింది. అంటే 6 గ్యారెంటీలు పక్కన పెట్టి 3 కమిషన్లు 6 కేసులు అంటూ విద్యుత్ కమిషను, తర్వాత ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషను, ఏసీబీ కేసు, ఏది ఫార్ములా ఈ కార్ రేసు, ఇట్లా కేసులతో కాలయాపన చేస్తున్నారు. అసలు తప్పు జరిగింది అని ప్రాథమికంగా సమాచారం ఉంటే దానిపైన ఏదో విధంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాల పైన. జరగద్దు అంటారు. అది ఖచ్చితంగా చేయాలి. 100% అదే చేయాల్సిందే. పనిగా పోతుంది ప్రభుత్వం అంటే ఏం అదే చెప్తారు? పనిగా ఇంకా తక్కువ పోతుంది. అంటే గ్యారెంటీలు పక్కన పెట్టి ఈ పని ఇది పెట్టుకున్నారు. అసలు తక్కువ పోతుంది. కక్ష సాధింపు అనేది మా కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లేదు. చంద్రబాబు గారు మీరు చాలా హుందాగా డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి గారి భాషపై మాత్రం కొంత విమర్శలు వస్తుంటాయి. పేగులు మెడలు వేసుకుంటామని, లేకుంటే ఆఫ్ బాటిల్ అని అసెంబ్లీలో మాట్లాడడం, లేదంటే పుష్ప మూవీ రిలీజ్ దానికి సంబంధించిన ఇష్యూలో కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అసలు టికెట్ రేట్లు పెంచమని చెప్పి పెంచడం, ఇలా మీరు చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదనే ఒక విమర్శలకు ఇప్పుడు ఒకటండి, కళ్యాణ్ గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు అవును ఒక స్టైల్ ఆఫ్ జర్నలిజం మీకు అలవాటు పడుతుంది. సో అదే విధంగా ఆశిస్తూ ఉంటారు జనం కూడా. సో అలాంటి సందర్భాల్లో ప్రజలకు సంబంధించి కూడా ఈరోజు శ్రీధర్ బాబు దూషించడని నా స్పీచ్ కూడా వినేవాడు కూడా ఉంటున్నారు. మీ స్టైల్ మీదే రేవంత్ రెడ్డి గారు సో ఆ స్టైల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా జవాబు చెప్పాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ మధ్య ఉన్నారు. మీ ఫ్రెండ్, నాకు తెలిసి కేటీఆర్ మీకు ఫ్రెండే, ఇంతకుముందు ఐటీ మినిస్టర్, ఇప్పుడు మీరు ఐటీ మినిస్టర్, మీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. ఆయన కూడా కేటీఆర్ సేమ్ డైలాగ్ కొడుతున్నారు, రేవంత్ రెడ్డికి అర్థం కావడానికి నేను భాష మార్చుకున్నాను. రాజకీయంగా నేను ఒక మదం చెప్తాను, రాజకీయ ఐడియాలజీ పరంగా నేను మీది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ, ఆయన బీఆర్ఎస్, అందులో అనుమానం లేదు. డెఫినెట్లీ వీఆర్ నాట్ ఫ్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యక్తిగతంగా కలిసినప్పుడు బాగా నమస్తే అందరూ బాగా మాట్లాడతాం. ఎందుకంటే వారు నాకు కూడా తెలుసు, నేను మంత్రిగా ఉన్నప్పుడు వారు ఒకటే జిల్లా జిల్లా పరిషత్ బీజేపీలో కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. హరీష్ రావు గారు కూడా కలిసి కూడా మాట్లాడతాం. ఐడియాలజీకి వచ్చేవారు మా సిద్ధాంతం మాది, వారి సిద్ధాంతం మాది, మా ఆలోచన మాది, వాళ్ళ ఆలోచన, మా దారి మాది, వారి దారి వారి. ఎక్కడ కూడా దీనిలో కాంప్రమైజ్ నా పరంగా అయితే ఉండదు. రెండోది, ప్రజలందరూ ముఖ్యమంత్రి గారు అదే విధంగా సమాధానం చెప్పాలి అని వేచి చూస్తున్న తరుణంలో అదే విధంగా సమాధానం చెప్తా ఉన్నారు. ఆయన అర్థమయ్యేలా చెప్పడానికి నేను చెప్తున్నాను, కేటీఆర్ చెప్తున్నారు. అంటే ఈ రాజకీయం వాతావరణం, మాటలు కానీ, లేదంటే ఈవెన్ మీరు అన్నట్టు ఒకరికొకరు కలిస్తే వాళ్ళు పార్టీ మారిపోతున్నారనే ఒక చర్చ. మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ వారికి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎక్కడికైనా పోతే వెంటనే వారి పార్టీకి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాడు, రేపు ఎల్లుండు అని తీసుకొస్తే ఆ విధమైన సంస్కృతిని పెంపొందించింది గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈరోజు మేము మా దగ్గరికి అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది కూడా వచ్చిపోతూ ఉంటారు, వారికి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు తెలియజేస్తూ ఉంటారు. దాని మాత్రాన వారి సిద్ధాంతాన్ని వదుకుని మా మా సెక్రటరియట్లో నా ఆఫీస్కి వస్తే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కాదు. ఎందుకంటే మీడియా కూడా దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే మీడియా రోల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీడియా ఫస్ట్ స్క్రూటినైజ్ చేయాలి. ఆ విధమైన సంస్కృతి ఉండకూడదని మా అభిప్రాయం. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కూడా ఒకే వేదిక పంచుకునే వాళ్ళు. ఇప్పుడు రాజ్భవన్ లాంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసిపోలేని సందర్భం, పరిస్థితులు కరెక్ట్. దీన్ని కొంచెం మార్చాల్సిన అవసరం అయితే 100% మారాలండి. నేషనల్ పార్టీస్ లో ఈ విధమైన సంస్కృతి చాలా అరుదుగా ఉంటుంది. కానీ రీజనల్ పార్టీస్ వచ్చే వరకు ఈ విధమైన సంస్కృతి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆ రీజనల్ పార్టీ కల్చర్ ఆ విధంగా తీసుకురావడం అనేది ఇస్ వెరీ డేంజరస్ టు ద పొలిటికల్ డెమోక్రసీ. చంద్రబాబు గారు, మీకు ఇప్పుడు శాసనసభను నడపడం కూడా కొంచెం కత్తి మీద సాంలా మారినట్లే కనిపిస్తుంది. మేము చూస్తున్నాం సెషన్స్. ఎందుకంటే అక్కడ చూస్తే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు, కొంత అనుభవం, విశేషంగా విషయ పరిజ్ఞానం ప్రధానంగా అన్నిటి మీద, హరీష్ రావు గారు, కేటీఆర్ కానీ ఇంకెవరు కానీ అలాంటి వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ మీ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో శ్రీధర్ బాబు కూడా కొంచెం ఒంటి చేత్తో పోరాటం చేస్తున్నట్లయితే కనిపిస్తుంది అసెంబ్లీలో. నేను, నాతో పాటు మా ప్రభుత్వ విప్స్, అదేవిధంగా మంత్రులు, ప్రతిపక్షాలకు సంబంధించి ఎందుకంటే గతంలో మీరు 5-10 మంది ఉండేవాళ్ళు, వాళ్ళు వన్ సైడ్ వెళ్ళిపోయేవాళ్ళు. 10 ఏళ్ల నుంచి పెద్ద అసెంబ్లీ అనేది అట్లా రంజుగా కనిపించకపోయేది. ఇప్పుడు మీకు అది టఫ్ టాస్క్ లాగే ఉంది. ప్రభుత్వానికి ముఖ్యం ఏందండి, బిల్స్ పాస్ కావటం. ఆ బిల్స్ పాస్ కావడానికి కావాల్సిన వ్యూహం కానీ, కావాల్సిన బలం కానీ
ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు పెట్టి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అందరి సహకారం తీసుకొని నడిపిస్తూ ఉన్నాను. తప్పకుండా డెఫినెట్లీ వాళ్ళ ఆ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా 10 సంవత్సరాలు నేరుగా స్ట్రైట్గా కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మంత్రులుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళే కదా 10 years నుంచి ఆ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు తెలిసిన వారు ఉంటారు. సో మేము ఏం మాట్లాడినా, మేమేం వ్యూహాలు చేసినా ఆ వ్యూహానికి అయిపోతుండే కాదు, ఆ వ్యూహానికి ప్రతి వ్యూహం చేస్తూనే ఉంటారు. అవును. సో దిస్ ఇస్ అసెంబ్లీ వేర్ ఇట్ ఇస్ డెఫినెట్లీ టఫ్ ఛాలెంజ్ ఫర్ అస్. కానీ కొన్ని సందర్భాల్లో మీ ఎమ్మెల్యేలు లేకుంటే మీ విప్పులు, మీ మంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రొవోక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా అలా? కొన్ని సందర్భాలు అవుతూ ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించి అంటే వాళ్ళని వెనకేసుకురావడానికి మీరు పడే తాపత్రయం కనిపిస్తుంది అప్పుడప్పుడు మాకు. ప్రతిపక్షాలకు సంబంధించి ఇష్టారాజ్యంగా అడ్డగోలో ప్రభుత్వంపై మాట్లాడినప్పుడు అందరూ వ్యక్తిత్వాల విధంగా ఆవేశం వచ్చేస్తుంది కదండి. వచ్చినప్పుడు లేచి మాట్లాడుతూ ఉంటారు. అవును, కొంచెం అన్పార్లమెంటరీ పదాలు అది కూడా సహజం. ఉన్నాయి అవి. అది సహజము. ఆ విధంగా కూడా అన్పార్లమెంటరీ రావద్దు, డెఫినెట్లీ రావద్దు. అదే, ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం సంబంధించి ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. కాపాడాలి దానికి గౌరవం. ఆ డెకరం ఉండాలి. అవును, ఆ డెకరం మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నాతో పాటు అందరి పైన కూడా ఉంటుంది. ఆ డెకరం మెయింటైన్ చేయడానికి మా వంతు పాత్ర మేము నిర్వహిస్తూ ఉంటామండి. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి శ్రీధర్ బాబు ఒక్కరైనా మంత్రి, పొన్నం ప్రభాకర్ కూడా వస్తారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాతో పాటు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వివేక్ గారు కూడా పక్కగా కాన్స్టిట్యూన్సీ ఆదిలాబాద్. అదే అది మా అంటే జిల్లా కాదు. పొన్నం ప్రభాకర్ కి వివేక్ కి మధ్య శ్రీధర్ బాబుతో కొంచెం గ్యాప్ ఉందని, అందులో ఎంతవరకు వాస్తవం ఉందా? అసలు వాస్తవాలు ఎందుకు వివేక్ కుమారుడు ఎంపీ, మీ ఎంపీ పదే పదే ప్రోటోకాల్ భంగం చేస్తున్నారని పాపం ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. సరే, ఇక్కడ అధికార పార్టీలో ఉండి ప్రోటోకాల్ భంగం ఎలా అవుతుంది? ఎక్కడైనా ప్రోటోకాల్ భంగం కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ధర్మంతో వారు చెప్తా ఉన్నారు కావచ్చు. కానీ మేము 7 నియోజకవర్గాలకు సంబంధించి, ప్రధానంగా మా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికం పార్లమెంటు అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని చాలా కష్టపడి, అటు రామగుండం కానీ, పెద్దపల్లి కానీ, మంచిర్యాల కానీ, ఈరోజు ధర్మపురి కానీ, ఈరోజు వారి తండ్రి గారు కానీ, అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద తండ్రి కానీ, అందరూ కూడా కష్టపడి గెలిపించారండి. అవును, ప్రతి కార్యకర్తకు సంబంధించిన శ్రమ ఉంది దాంట్లో. అవును. సో ఆయనను మేము గౌరవిస్తాం, వారు కూడా ప్రజలందరూ గౌరవిస్తారు, అందరూ గౌరవిస్తారు. ఎవరో పక్కన ఉన్నవారు చెప్తే కొద్దిగా యువకుడు కదా, ఉత్సాహం ఉంటుంది. అంటే ఎంపీ, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అంతా ఒకే కుటుంబానికి ఇవ్వడంపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. దాన్ని అంటే శ్రీధర్ బాబు దాన్ని సమర్థిస్తారా అలాంటి వాతావరణాన్ని? ఈరోజు నేను పార్టీ మనిషినండి. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దాని అన్నిటిని కూడా సమర్థం తప్పదు. అది మీ ఎమ్మెల్సీ, కరీంనగర్ ఎమ్మెల్సీ విషయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫెయిల్ అయ్యారు. అక్కడ ఒక మంత్రి సహకరించారని, ఒక మంత్రి సహకరించట్లేదని నేను పేరు చెప్పాను, అందువల్లే ఓడిపోయారని, ఇలాంటి చర్చకి ఏం చెప్తారు? ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని కారణాలు ఉంటాయండి. గెలిస్తే ఒక కారణం, ఓడిపోతే ఇంకో కారణం. అందరు కూడా ప్రయత్నం చేసిండ్రు, ఇంకా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండే, అందరిపైన ఉండే, నా పైన ఉండే, ఇతరుల పైన ఉండే. ఆ ప్రయత్నం ఎక్కడో లోటుపాటు జరిగింది, ఇప్పుడు జరిగిపోయింది. ఫ్యూచర్లో జరగకూడదు. కానీ వారికే ప్రమోషన్లు, మోటివేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తే అది పార్టీకి నష్టం కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మీరు ఖచ్చితంగా బిజీ పర్సన్ ఇప్పుడు పొలిటికల్గా. అంతకుముందు శ్రీపాదరావు గారు కూడా చాలా బిజీగా ఉండేవాళ్ళు రాజకీయాల్లో. ఇప్పుడు మీతో పాటు మీ శ్రీమతి గారు కూడా ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, ఆమె కూడా చాలా బిజీ. కుటుంబ రిలేషన్ అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటాయి? ఎలా టైం కేటాయిస్తారా? దొరుకుతారా మీరు వాళ్ళకి? నేను చిన్నప్పుడు కూడా చూసి ఉంటే మా నాన్నగారు అతి బిజీ పర్సన్గా చిన్ననాటి నుంచి కూడా చూడటం జరిగింది. మేము అప్పుడు అనుకునేవాళ్ళం, అరే నాన్నగారు సమయం ఇస్తలేరని. తిరిగి మేము రాజకీయంలోకి వచ్చాం, మాకు కూడా 2 చిన్నపిల్లలు, వారు కూడా అదే విధంగా అనుకుంటున్నారని మనసులో ఉంటుంది. మేము అప్పుడు చెప్పలేకపోయాము, ఈ తరం అయితే చెప్తా ఉన్నారు. అవును, తప్పకుండా సమయం కేటాయింపు చేయాలి, మాకు స్కూల్కి రావాలి, కాలేజ్కి రావాలా. వెళ్తారా అప్పుడప్పుడు? చాలా తక్కువ. ఎందుకంటే చాలా వరకు కూడా మా మిస్సెస్ ఈ స్కూల్స్ పరంగా వీటి పరంగా టేక్ కేర్ చేస్తుంటుంది కనుక మాకు కొద్దిగా సమయం కలిసి వస్తుంది. కానీ ఏం చదువుతున్నారు? అబ్బాయి 11th క్లాస్, అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఓకే, టేక్ కేర్ అంతా మేడం గారే మొత్తం? చాలా వరకు కూడా
వారే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మాకు సమయం ఉండదు కదండి. ఎప్పుడో రాత్రి, ఎప్పుడో పొద్దున, ఎప్పుడో వీలున్నంత సందర్భంలో వాటితోని సమయం గడిపే ప్రయత్నం చేస్తాం, కానీ తక్కువనే. అంటే శ్రీధర్ బాబు గారు అపోజిషన్ మీద గట్టిగా ఫైట్ చేసే ఎమ్మెల్యే గతంలో, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడిందా పోస్టింగ్ల విషయంలో? అక్కడ డెఫినెట్లీ పడ్డది. మీరే చూస్తూ ఉన్నారుగా, మీరైతే ప్రత్యక్ష సాక్షులు, ఎందుకంటే మీడియా కూడా ప్రత్యక్ష సాక్షులు. డెఫినెట్లీ పడ్డదండి. పడ్డా కానీ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. ఎందుకంటే వారు కూడా ఏదో టూ మచ్ అంబిషియస్, ఏ పోస్ట్ వస్తే ఆ పోస్ట్. ఈవెన్ అధికారంలోకి మీరు వచ్చాక కూడా ఏం వారి పని వారు చేసుకుంటున్నారు. దాంట్లో ఫోకల్ పోస్ట్ అని అది కూడా అసలు అంత అంబిషియస్ కూడా కాదు. ఇది చేయాలి, అది చేయాలని కూడా లేదు. సరిగ్గా జరగాల, రూల్ పరంగా జరగాలనే ఒక ఆలోచనతో పోయే మరి ఆమె. అందుకోసం మేము వారి వృత్తి ధర్మంలో ఎప్పుడు కూడా నేను మాట్లాడను. ఇంట్లో ఆ డిపార్ట్మెంట్లో పని ఉన్నా కానీ ఇంతపూర్వకం పై అధికారులతో మాట్లాడుతుంటివి, లేదంటే ఇప్పుడు కింద అధికారులతో మాట్లాడుతుంటే, లేకుంటే ఇప్పుడు సహచార మంత్రివర్గాలతో మాట్లాడి వారికి మాకున్న సమస్య తెలుసు. ఎందుకంటే ఎక్కడైనా చిన్నగా ఇన్వాల్వ్ అవుతాయి, డిఫరెన్స్ వచ్చినా కానీ అది మా కుటుంబం పరంగా ఉన్న మాకు దానిపైన ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. దే ఆర్ హ్యూమన్స్. అవును. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లుగా ఫైనల్ వద్దాం. లోకల్ బాడీ ఎన్నికలు కూడా 8th రోజు ఏదో హైకోర్టులో ఉంది. ఎన్నికలు పెట్టే ఆలోచన అసలు ఉందా అంటే మీకేం చెప్తారు? మాకు ఎన్నికలు పెట్టాలనే ఆలోచనతోనే ఈరోజు జియో తీసాం. దాని తర్వాత ఎన్నికల కమిషన్కు పంపించాం. కమిషన్ నిర్ణయం చేసి ఎన్నికలకు తేదీలను ఖరారు చేసి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. అంటే కోర్టులో ఒకవేళ అది అనుకూలంగా మీకు రాకపోతే ఏంటి పరిస్థితి? అది మేమంతా కూడా ఆప్టిమిస్టిక్. అంటే ఎలాగూ రాదు కాబట్టి పెట్టినట్టు చేద్దామని ప్రయత్నం చేస్తుంది అది అనేది ఒక విమర్శ. అది ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, 50% దాటాలి రిజర్వేషన్. ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలి, చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఓ కార్యక్రమం చేసింది. దీన్ని అప్రతిష్ట పాలు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో వారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆప్టిమిస్టిక్గా, అంటే పెసిమిస్టిక్గా కాదు, భవిష్యత్తులో అంత మంచి జరుగుతుందని ఆలోచన చేసే వ్యక్తులుగా 8వ తారీఖు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ పరంగానే ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా అదే విధంగా వస్తుంది. అంటే ఈ ఎన్నికలు మీరు వెళ్తే ముఖ్యంగా యూరియా కొరత అనేది మీకు ఇబ్బందిగా మారబోతుంది కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి. దాన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? యూరియా సమస్యకు కొద్దిపాటి సమస్యకు కారకులు ఎవరు? బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది మాకు ఇన్ని క్వింటాలకు సంబంధించిన యూరియా కావాలి అని మేము ఇండెంట్ పెట్టినప్పుడు, ఫలానా సమయంలో వస్తాయి, ఫలానా సమయంలో కావాలి అని పెట్టినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుగుణంగా పంపించలేకపోయింది? యూరియా ఎక్కడి నుంచి వస్తుంది, యూరియా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని తెలిసిన అనుభవం ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ వారి బాధ్యతను విస్మరించి ఇద్దరు కలిసి ప్రభుత్వంలో ఉన్నాం కానీ విమర్శలు చేయటం అనేది, దానికి సంబంధించి తప్పకుండా ఈరోజు వస్తున్న యూరియా నెక్స్ట్ డే వచ్చింది కావచ్చు. మేము ఎందుకంటే ఆ విధమైన ప్లానింగ్ చేసాం. వారు పంపించేది ఇచ్చినప్పటికీ ఆ విధమైన కార్యక్రమం చేసిండ్రు. ఇవన్నీ ఛాలెంజెస్. బోనస్ కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు పాజిటివ్గా వచ్చి ఒక యూరియా సంబంధించిన కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని దాన్ని అధిగమిస్తుందని అనుకోవటం లేదు. డెఫినెట్లీ అది ఛాలెంజ్. దాన్ని మేము తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు, అది మెయిన్ ఇక చేసాము, మాకు ఓటేయండి అనేది మెయిన్గా కనిపిస్తుంది మీది. అయితే ఒక విమర్శ మీపై వస్తుంది, 42% మీ చేతులుంది ఎందుకు చేయట్లేదు? క్యాబినెట్లో ఉన్నారా 42% మంది మంత్రులు అని, 42% మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారా మీరు గతంలో అని, ఇలాంటి ఎక్కువ మందికి, ఈవెన్ ఎక్కువ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని, దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? డెఫినెట్లీ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఆలోచన పరంగానే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది, మా పార్టీ నడుస్తుంది. ఈ రాష్ట్రంలో వారు ఏది ఆదేశిస్తే ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. వారి పార్టీ అధ్యక్షులను ఎందుకు చేస్తలేరు? చేయాలి కదా. వారి పార్టీ వ్యవస్థలో ఉన్న జనరల్ సెక్రటరీసో ఇంకోరో ఆ 42% గురించి వారు ఆలోచన చేయలేదు కదా. అరే వారు ఎట్లా మాట్లాడేవారు? నైతికంగా వారికి హక్కు ఏందని అడుగుతా ఉన్నా నేను. ఫైనల్గా ఐటీ మంత్రిగా, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక 2-3 క్వశ్చన్లతో మనం ముగిద్దాం. ఐటీ మినిస్టర్గా ఉన్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్. ఇంతకుముందు కేటీఆర్ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఆయన సొంతంగా తెచ్చుకున్నాడు. కేటీఆర్కి ఒక ఇమేజ్ వచ్చింది, అదే రేంజ్లో మీరు కూడా పనిచేస్తున్నారు. ఎలా ఉంది 22 నెలల పాలనలో? ఎన్ని పెట్టుబడులు తేగలిగారా? ఎలా ఉంది అంటే ఏం చెప్తారు?
1992లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అవును. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాఫ్ట్వేర్ పరంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా టెక్నాలజీ పార్క్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. అంటే అప్పటి నుంచి మొదలైంది. అవును. ఆ క్రమక్రమేణా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో సాఫ్ట్వేర్కు సంబంధించిన డిమాండ్ మేరకు, అవసరాల మేరకు, దాని అడ్వాన్స్మెంట్ మేరకు సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందింది. మేము ఇదే తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము మొదలుపెట్టినాం కనుక ఇంత కనబడుతుంది అంటే సరే మీడియా ప్రెజెన్స్ ఎక్కువైపోయింది. అంటే 10 ఏళ్లలో ఏం ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ రాలేదంటారా తెలంగాణ? డెఫినెట్లీ గ్లోబల్ డిమాండ్స్ మేరకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, తీసుకెళ్లారు. మేము కాంటలేము. మేము మొన్న కూడా నేనగాక మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ఏదైతే మంచి ప్రభుత్వ పరంగా విధానం ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సాంకేతికమైన పరిజ్ఞానం చేంజ్ అవుతూ ఉంది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దాన్ని ఏ విధంగా మనకున్న సాఫ్ట్వేర్ టెక్ సంబంధించిన ఎంప్లాయీస్ ఏ విధంగా దాన్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి అనే ఆలోచన ప్రక్రియలో ఇప్పుడు వచ్చింది కనుక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్తాం. సో ఎవరి అంతపూర్వకం ఉన్న 2009 నుంచి 14 అంతపూర్వకం ఉన్న అప్పుడున్న ఐటీ శాఖ కూడా లేకపోతా ఉండే. అప్పుడు ఉన్న వారిదైన శైలిలో తీసుకెళ్ళిండ్రు. ఎక్కడ కూడా లక్షల కోట్లు దావోస్ వెళ్ళాం, పెట్టుబడులు తెచ్చాం, అవి ఎక్కడ కనిపించట్లేదని ఒక చర్చ. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లి పెట్టుబడులు తెచ్చారని ఒక చర్చ. ఏం చెప్తారు? ఉదాహరణ చెప్తానండి, కావాలని రాజకీయంగా మాట్లాడు. మన ముంబై మహారాష్ట్ర రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి గారు వచ్చారు. హైయెస్ట్ ముంబైకి వచ్చినట్టుంది కదా పెట్టుబడులు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 1,00,000 కోట్లకు పై చెలకు ఒక సంస్థ, మహారాష్ట్రకు సంబంధించిన సంస్థ, అవును, అంతర్జాతీయలో ప్రజెన్స్ ఉన్న సంస్థ పెట్టింది. అక్కడికి పెట్టింది. ఆడికి వచ్చి మహారాష్ట్రలో పక్కనే ఉంటుంది సచివాలయం, ఈ పక్కనే ఉంటుంది ఆఫీస్, ఎందుకు వచ్చి అక్కడ తీసుకోలేదంటే మీనింగ్ అర్థమేమని ఉంటుందండి. ఆఫ్ కోర్స్ వచ్చాయి, మనకు వచ్చాయి పెట్టుబడులు. ఇట్స్ దేర్ ప్రయారిటీ. ఆ కంపెనీకి సంబంధించి మేము దావోస్లో చేసుకుంటే వారికి ఇంటర్నేషనల్ ప్రజెన్స్ కానీ, రేపు పొద్దున ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రజెన్స్ కానీ, రేపు వారు 100 ఆలోచన చేస్తారు. నువ్వు ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడి నుంచి చేసినావు అంటే రేపు మహారాష్ట్ర సచివాలయం పక్కనే ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అవును, ఆఫీస్ పక్కనే ఉంటుంది కదా, నడుచుకుంటూ పోయి అది కాదు. దిస్ ఇస్ నాట్ రైట్. ఎన్ని వచ్చాయి పెట్టుబడులు 22 నెలల్లో? 22 నెలల్లో దాదాపు 2,30,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు అటు దావోస్ కానీ ఇక్కడ స్థానికంగా కూడా వచ్చి పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. బట్ అన్నిటిని కూడా గ్రౌండ్ చేసే పనిలో ఉన్నాం. అవి గ్రౌండ్ దాదాపు వారి హయాంలో కానీ టైం పడుతుంది. కొన్ని సంస్థలకు సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ క్లోజర్ రాదు. వారు ఎంఓయూ చేసిన తర్వాత కొన్ని కంపెనీలో వాళ్ళ ఇబ్బందులు వస్తాయి, లేకుంటే వారి వ్యవస్థకు సంబంధించిన కొన్ని సాంకేతిక పరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు వారు రాకపోవచ్చు. అంటే కొన్ని కంపెనీలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి కమిషన్ల కోసం పారిపోయేలా చేస్తున్నారని ఒక విమర్శ ఈ మధ్య మెట్రో విషయంలో వచ్చింది. ఎలాంటి ఈరోజు మెట్రోకు సంబంధించి ఒకటి అంశం అండి, అది నిజంగా నష్టాల్లో ఉంది. ఆ నష్టాల్లో ఉన్నదాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి లాభాల్లోకి తెస్తుందా? సాధ్యమవుద్దా? ఎల్ఎన్టీకి సంబంధించిన వ్యవస్థ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏం అడిగారు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి? మెట్రో నగరానికి 4 వైపుల విస్తరణ చేయాలి, వారితో కుదుర్చుకున్న ఒప్పందం అప్పుడు చేసినప్పుడు వారి ఎన్ఓసి కావాలి దానికి. అవును, అనేక సందర్భాల్లో మీరు ఎన్ఓసి ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము అభ్యర్థన ఉంది, మాకు మీరు ఎన్ఓసి ఇవ్వకుంటే వారు వచ్చి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వలేరు. సెకండ్ ఫేజ్ అది ఫీజిబుల్ కాదని చెప్తున్నారు కదా ఎల్ఎన్టీ. అయితే ఎల్ఎన్టీ వారికి ఫీజిబుల్ లేకుంటే ఎన్ఓసి ఇవ్వచ్చు కదా, వారు లేకుంటే వారన్నా చేయాలి. అంటే ఎల్ఎన్టీని మీరు టార్గెట్ చేశారు అనే దానికి ఏం చెప్తారు? ఎందుకంటే శంషాబాద్ మెట్రోకి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసిన తర్వాత రద్దు చేశారు మీరు వచ్చి. అక్కడ మేడిగడ్డ మేము రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ ముందుకు వచ్చినా వద్దన్నారనే విమర్శ మీపై. తప్పు. ఈరోజు మేడిగడ్డకు సంబంధించి కూడా మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన అనేక మంది అనుభవజ్ఞమైన ఇంజనీర్లు సూచన మేరకే పని చేయాలని చెప్పారు. అవును, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఏది చెప్తే అది చేస్తామని చెప్పినాం తప్ప మేము ఎక్కడ ఆపలే. ఈ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి కూడా ఎక్స్టెన్షన్కి నలువైపులా వేయాలంటే వారి ఎన్ఓసి
వారన్నే వేయాలా, లేకుంటే ఎన్ఓసి అని ఇస్తే కొత్త భాగస్వామ్యానికి సంబంధించిన ప్రతినిధి అని వస్తారు, లేకుంటే పీపీపీ మోడల్ కింద ఎవరినైనా అభ్యర్థన చేయొచ్చు. దానికి ఎన్ఓసి కావాలి, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారిని కోరటం జరిగింది. లేదు మేము చేయలేము, మేమే వెళ్ళిపోతాము అని వారంతటగా వారు పోతే అంతిమ లక్ష్యం ఏంది? మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను బెటర్మెంట్ చేయాలి. అంటే మీరు సంవత్సరం గడిచింది, ఎందుకు ఎల్లంటి ఇవ్వలేకపోయినారు? సరే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, మేము ఇవ్వలేకపోయినాము, ఇక మేము ఏం చేయలేకపోతున్నామని వారంతటా వారు వచ్చిపోతే అది కూడా అభియోగం దానిపైన చేసే కార్యక్రమం చేస్తే ఎట్లనండి? శంషాబాద్ మెట్రో రంగారెడ్డి జిల్లా మీదకి వెళ్ళిపోతుంది, మీరు జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. అది నిజంగా కూడా చాలా ఇంపార్టెంట్ లైన్ గానే చాలా మంది చెప్తారు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఎక్స్పాండ్ కూడా అయ్యేది శంషాబాద్ వరకు సిటీ, ఎందుకు ఆపేరుతానంటే ఏం చెప్తారు? అన్ని దిక్కులు వేయాలనే ఆలోచనతో ఇక్కడ ఆపే ప్రసక్తి లేదు. నథింగ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మెట్రో రైల్ తీసుకొచ్చాం. అవును, 10 సంవత్సరాలు ఏమైందండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి విస్తరణ చేయడానికి? ఈరోజు మేము తెచ్చామని ఇంకా ఎక్స్టెన్షన్ చేయలేదు కావచ్చు. మేము ఈరోజు మొత్తం నలువైపులా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈరోజు పెరుగుతా ఉన్న వాహనాలు చేసే ఎన్నికలకు వెళ్తారా? మొదలుపెట్టి చాలా వరకు కూడా దరిదాపులో కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని ప్రయత్నం చేస్తాం. ఎల్ఎన్టీ అనేది ఒక బహుళజాతి కంపెనీ సంస్థ. ఆ సంస్థకు సంబంధించి ఎవరైనా చిన్న బెదిరిస్తే పోయేవారండి? రైట్. శ్రీధర్ బాబు గారు, ఫైనల్గా మీరు డబ్బులే లేవు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్తూ హైడ్రా అనేది మీకు ప్లస్సా మైనసా అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ సిటీ మూసీ సుందరీకరణ అనేది నిజంగా అయ్యే పని, అది కమిషన్ల కోసం చేస్తున్న పని అంటే ఏమంటారు? ఇప్పుడు ఎవరికైనా వారికి ఎట్లా ఆలోచన చేస్తే ఆ విధంగా ఉంటుందండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళన మేము ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్తో చేయాలనే ఆలోచన దృక్పథంతో పోతాను. రేపు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఒక కాంప్రహెన్సివ్ గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్కి సంబంధించి వారికి ఉపయోగపడే ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి అనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ అంటాం. అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్లో వెళ్తాం. నిధులు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్లో నిధులు వారు స్వతహాగా పెట్టి రెవెన్యూ మోడల్ని ఆలోచన చేస్తారు. ఓకే, దానికి ప్రభుత్వం ఏం పెట్టదు, ప్రభుత్వం తక్కువలో పెట్టాలని. ఓకే, ఎక్కడైనా ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే అక్కడ పార్టిసిపేషన్ చేయాల్సి వస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతా ఉన్నాం, లేకుంటే ఇతర సంస్థలను కొద్దిగా లోన్ అడుగుతా ఉన్నాం. ఆ పరంగా చేస్తాం. కానీ ఈరోజు ఏదో నిధులు లేవు, అది పారిపోయే కార్యక్రమం చేస్తే నువ్వు స్తబ్దతతో ఉండు, డెవలప్మెంట్ చేయకు, ఇట్లనే ఉండిపో అని ఆలోచన చేయరు. ఓ ప్రాగ్మాటిక్, ఒక ఆలోచనపరమైన పబ్లిక్ పాలసీ మేకర్ ముందు తరాలకు ఉపయోగపడే కార్యాచరణ తీసుకోవాల్సిన ధర్మం, బాధ్యత మా పైన ఉంది కనుక తీసుకుంటున్నాం. సో ఒక పరంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి, డిసిప్లిన్ తీసుకురావాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. రెండవది డెవలప్మెంట్ జరగాలి, వెల్ఫేర్ జరగాలి భావి తరాలకి. మనము 2047 అని వికసిత్ భారత్ అంటా ఉన్నారు ప్రధానమంత్రి గారు. మేము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2047 100 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న స్వాతంత్రం మనం సాధించి 100 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో తెలంగాణ రైజింగ్ అంటా ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి 10 సంవత్సరాల్లో, 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి 2047లో. ఒక లక్ష్యం పెట్టుకోవటం తప్పంటారా? ఇక్కడే నడుస్తలేదు, ఈ లక్ష్యం ఏం పెట్టుకుంటాం, ఇక్కడే ఆగుదాం, ఇదే నడిపిద్దాం అనే ఆలోచన చేస్తే డెఫినెట్లీ నాట్ కరెక్ట్. హైడ్రా విషయంలో కొంత నిరుపేద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, బడా బాబులను కమిషన్లో లేకుంటే డబ్బులు దండుకొని వదిలేస్తున్నారు. రఘునందన్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మీరు చూసుంటారు. హైడ్రాకి సంబంధించి రాజకీయ పరంగా ఎన్ని వారు విమర్శలు చేసినా సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ 10 టీవీకి సంబంధించిన ప్రేక్షక సోదరులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉంటారండి. మీకు బతుకమ్మ కుంట ఒక పెద్ద ఉదాహరణ. అప్పుడు చాలామంది దాన్ని ఆక్యుపై చేసుకొని ఉంటే దాన్ని బతుకమ్మ కుంటం చేసి, సజీవమైన కుంటం చేసి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసిండ్రు,
ఇట్లాంటివి కావాలి. ఇప్పుడు అనేక ఇట్లాంటి చెరువులు కుంటలను కూడా చేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో లేకుంటే హైదరాబాద్లో ప్రధానంగా ఎవరైనా భూమి కొన్నా ఇది ఇల్లీగల్ కాదు, ఎంక్రోచ్మెంట్ కాదు అనే ఒక విశ్వాసం కలిగియాలి. ఆ విశ్వాసం కలిగిస్తూ ఉన్న తరుణంలో చిన్న చిన్న ఛాలెంజెస్ ఏర్పడతాయి. కానీ అనేక సందర్భాల్లో చెప్పినాం, పేదవాడికి ఇబ్బంది పెట్టం, న్యాయపరంగా భూమి ఉన్నవాడిని ఇబ్బంది పెట్టదు హైడ్రా. ఎంక్రోచ్మెంట్ జరిగితే ప్రజాస్వామికంగా వారికి తెలియజేసి మీరు సహకరించమని కోరుతా ఉన్నారు. అంతే తప్ప దానికి విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిదో ఏదో చేయాలని ఏది కూడా వారికి ఆలోచన లేదు. రైట్, ఫైనల్గా మీరు టేకప్ చేసిన RRR ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. దాన్ని రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్కి 30 కిలోమీటర్ల రేడియస్లో RRR రావాలనేది ఒక టార్గెట్ మొదట్లో పెట్టింది కేంద్రం. దాన్ని మీ ఇష్టారాజ్యంగా ఒక దగ్గర 60 కిలోమీటర్లకు, ఒక దగ్గర 28 కిలోమీటర్లకు తెస్తూ కాంగ్రెస్ నాయకుల వెంచర్ల మీదుగా కొన్ని దగ్గరలో పోయినట్టు, కొన్ని దగ్గరలో అపోజిషన్ పేద రైతుల మీదుగా వాళ్ళ పొలాలు లాక్కున్నట్టు, ఈవెన్ మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ ఇది, RRR అలైన్మెంట్ మార్చాల్సిందే, అవసరమైతే ప్రభుత్వాన్ని మారుస్తా అన్నాడు ఆయన. ఇప్పుడు అలైన్మెంట్కి సంబంధించి ఎవరికి కూడా నష్టం జరగకూడదు. ఫస్ట్ అలైన్మెంట్ జరిగిన సందర్భంలో ఎప్పుడైనా ఏదైనా అలైన్మెంట్ ఎక్కడైనా ప్రభుత్వ పరంగా పబ్లిక్ ఉపయోగపడే ఒక కార్యక్రమం చేసినప్పుడు కొంతమందికి నష్టం జరుగుతుంది. వాళ్ళ భూములు పోతూ ఉంటాయి, లేకుంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు కోల్పోతూ ఉంటారు, లేకుంటే వారికి సంబంధించిన ఆస్తులు కోల్పోతా ఉంటారు. ప్రభుత్వంలో పెద్దలు విమర్శ చేయడానికి వాళ్ళు నాయకులే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శ, అది ఒకళ్ళు వారి విమర్శను కూడా సద్విమర్శనగా తీసుకొని ఈరోజు ఎక్కడ జరిగిందో వారి దగ్గర తెలుసుకొని తిరిగి జవాబు చెప్తాం. ఎందుకంటే వెంటనే చెప్తే స్పందన చెప్పుంటారు వాళ్ళు, అరే జరిగింది కావచ్చు, ఈ విధంగా జరగకూడదని జనరల్గా మాట్లాడి ఉంటారు తప్ప నిజంగానే జరిగింది ఈ విధంగా జరిగిందని వారు చెప్పింది కాదు. రైట్, శ్రీధర్ బాబు పొలిటికల్ టార్గెట్ ఏంటి లాస్ట్ ఫైనల్ గా చెప్పండి. మీరు ఇక్కడికి సంతృప్తిగా ఉన్నారా, లేకుంటే ముఖ్యమంత్రి రేస్లోకి రాబోతున్నారా రానున్న రోజుల్లో? ఐ బిలీవ్ ఇన్ మై ఫేట్, అంతే, దట్స్ మై ఆన్సర్ టు యూ. రైట్, అంటే ఐ బిలీవ్ ఇన్ దట్. దాని పరంగానే ముందుకు మంచి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంత దూరం వస్తామని ఆ రోజు ఎంట్రీలో అనుకోలేదు. నడుస్తూ ఉన్నాం, ఇంకా ప్రయాణం చాలా దూరంగా ఉంది, ఇంకా చాలా సమయం కూడా ఉంది నాకు రాజకీయంలో ఉంది. అవును, నేను తొందరపడే వ్యక్తిని కూడా కాదు, నడుచుకుంటూ వెళ్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ బాబు గారు, థ్యాంక్ యూ. మొత్తానికి చాలా అంశాలపై తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, రానున్న రోజుల్లో జరగబోయే అభివృద్ధి, గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు, తన వ్యక్తిగత అంశాలు, చాలా అంశాలపై మన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో శ్రీధర్ బాబు గారు మనతో షేర్ చేసుకున్నారు. ఇది శ్రీధర్ బాబుతో ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.